హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్. నిన్న మాకు ఆప్షనల్ హాలిడే ఉంది, ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా. అందుకని నిన్న వెజిటబుల్స్ అయితే పెద్ద మార్కెట్ నుంచి తెప్పించాను. మా ఇంటి దగ్గర కూడా కూరగాయల సెల్లర్ అయితే ఉంది, కానీ ఇక్కడ పెద్ద మార్కెట్లోకి ఇక్కడ ప్రైస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి డబుల్ ప్రైస్ ఉంటుంది. అంతకుముందు రోజే నేనేమంటే బీరకాయలు తెచ్చాను వస్తూ స్కూల్ నుంచి. ఎంత అంటే కేజీ 80 రూపీస్ అనమాట. అదే మార్కెట్లో అయితే కేజీ 50 రూపీస్ అంట. అక్కడికి ఇక్కడికి అలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఏవైనా ఇక్కడ అంతే 80, 70, 90, 100 అలా చెప్తారు. బీన్స్ ఏమో అడిగాను, బీన్స్ అడిగితే 120 ఏమో అని అన్నారు. మార్కెట్లో అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి అన్నారు అనమాట. ఏవైనా క్యారెట్ కూడా ఇక్కడ 80 రూపీస్ కేజీ. ఇంకా అక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువగా కూడా నేను పెద్ద మార్కెట్లోంచే తెప్పిస్తాను. ఎక్కువగా తెస్తారు మా వారు. ఏమంటే ఇంక వెళ్తే ఏదో చిన్న సైజు కూరగాయల మార్కెట్, మనం కూరగాయలు అమ్మే వాళ్ళలాగా అన్నీ తీసుకొస్తారనమాట. ఇంక వాటిని అన్నీ క్లీన్ చేయమని మా అత్తయ్యకి ఇచ్చేసి ఇంకా నేను పూజ గది శుభ్రం చేద్దామని వచ్చాను. ఇంకా వంట అయితే ఉదయాన్నే చేసేసామండి. బీరకాయ కర్రీ చేసి ఇంకా కొంచెం గోంగూర చట్నీ చేసేసి వంట పని కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ కూడా మనకి ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఇవన్నీ క్లీన్ కావాలంటే కొంచెం చింతపండు నీళ్ళలో నానబెడితే, అంటే ఎక్కువగా నల్లగా ఉంటే చింతపండు నీళ్ళలో నానబెట్టాలి. ఏమంటే నేను కొంచెం నానబెడితే బాగుంటాయి, తెల్లగా వస్తాయి కదా అని చింతపండులో పీచు వస్తుంది కదా, మనం ఆ పీచు వేసేసి నానబెడుతున్నాను. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఇంకా తొందరగా అవుతాయి అనమాట, ఈజీగా మనం ఎక్కువ రుద్దకుండా. ఇంకా లోపు అవి నానతాయి కదా అని మళ్ళీ పటాలు అయితే తుడుచుకుంటూ ఉన్నాను. అయితే పటాలు తుడచడానికి కూడా కొంతమంది మామూలుగా అంటే క్లాత్ కాకుండా మనకి రీయూజబుల్ నాప్కిన్స్ వస్తాయి కదా, వాటిలో కూడా వెట్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా తుడుచుకుంటుంటారు. అయితే నేను ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి క్లాతే వాడుతున్నాను. అయితే నేను కూడా తెప్పించాను, కానీ అవి బ్యాంబూవి రీయూజబుల్ నాప్కిన్స్ తెప్పించాను, అది పూజ గది క్లీన్ చేసుకోవడానికి. కానీ అయితే అవి క్వాలిటీ బాగలేవని రిటర్న్ పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఆర్డర్ చేయలేదు. ఇంకా క్లాత్తోనే కొంచెం తడి పట్టేసి అలా తుడిచి తర్వాత గంధం కుంకుమ మెట్లు పెట్టుకుంటాను. అయితే ముందు ఇంకా అన్నీ క్లీన్ చేయలేదు కదా, అంటే పూజ సామాగ్రి అన్నీ నానబెట్టేసాను, కానీ క్లీన్ చేయలే. ఇంకా టైం ఎక్కువగా అవుతుంది కదా అని ఈలోపు మట్టి దీపాలు ఉంటే మట్టి దీపాలలో అలా సింపుల్గా అయితే పూజ చేసేసాను. దీపాలు వెలిగిస్తే 12 లోపు మేలు కదా అన్నట్టుగా, లేదంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అవి నిదానంగా కడుక్కుందాలని ఇంకా అవి మధ్యాహ్నం కడిగాను అనమాట. ఇంకా కూరగాయలన్నీ సర్దిన తర్వాత మా మామగారు ఏం చేస్తున్నారంటే పాపం ఐరన్ చేసుకుంటున్నారు. ఈ వయసులో కూడా ఎంత ఓపికో మా మామయ్యకి. అన్నీ ఉతుక్కుంటారు, గంజి పెట్టుకుంటారు, ఇంకా అట్లాగే ఐరన్ చేసుకొని నీట్గా ఇంకా ఆ రోజే ఏ రోజైతే వాష్ చేసింటారో ఆ రోజే వాటిని ఐరన్ చేయాలి, నీట్గా లోపల సర్దేయాలన్నమాట. అంత ఓపిక మాకైతే అంత ఓపిక లేదు. ఈ వయసులో కూడా మా మామయ్యని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏవో ఒకటి వేసుకుందాంలే బట్టలు, మనకెందుకు ఈ ఐరన్ గొడవ అని అనుకోడు. ఓపిక కూర్చొని అలా చేసుకుంటూ ఉంటాడు. తన బట్టల వరకు తను నీట్గా అలా చేసుకొని ఉంటాడు. ఇది ఆల్రెడీ 2 పంచలు అయితే ఐరన్ చేసి కూడా పెట్టేశాడు. ఇంకా మా అత్తయ్య గారు అన్ని కూరగాయలన్నీ సర్దారు. ఆ తర్వాత అన్నీ కడిగి పెడుతున్నారు. ఒకేసారి మనం కడిగి పెట్టుకున్నాం అనుకో ఆ దుమ్ము ధూళి అంతా లేకుండా నీట్గా ఉంటాయని. అయితే పచ్చిమిరపకాయలు మాత్రం తొడిమెలు వలసక ముందే కడగాలి. మళ్ళీ తొడిమెలు వలిసిన తర్వాత కడిగితే పాడైపోతాయి నీళ్ళు పోయి. ఇంక ఇవన్నీ కూడా ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసింది. ఇంక ఇవన్నీ కడిగి ఆరబెట్టేసాం అనమాట. ఇంకా ఆరిన తర్వాత కవర్లలో ఎత్తి పెట్టుకోవచ్చు, బాక్సులు ఉంటే బాక్సులలో ఎత్తి పెట్టుకోవచ్చు. ఇంకైతే నేనేం చేశానంటే ఈసారి ఎప్పుడూ కూడా మామూలుగా నెట్ బ్యాగ్స్ ఉన్నాయి, వాటిలలో వేసి లోపల పెడుతుంటే ఆరిన తర్వాత. ఈసారి ఏం చేశానంటే నేను కూడా కట్ చేసి పెట్టాను. ఎందుకంటే కట్ చేసి పెడితే మనకి కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. అదేంటి బాక్స్లలో పెట్టేసి అనుకో ఎంత వేస్ట్ అంతా పోతుంది కదా, నీట్గా ఉంటాయి అన్నట్టుగా. అది కాక ఇంకా మెయిన్గా ఏమంటే నాకు హడావుడి లేకుంటుంది ఉదయాన్నే కర్రీ చేయటానికి అన్నట్టుగా. ఇంకా నేను చేయలేకపోయినా మా అత్తగారికి కూడా కట్ చేసుకోవాలి, వండాలి అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని అన్నీ కట్ చేశాను. అయితే ఫస్ట్ టైం కట్ చేశాను. అయితే అవి ఎలా ఉంటాయో చూడాలి. నేను కూడా ఎప్పుడు కట్ చేయలేదండి, ఎప్పుడు వెజిటబుల్స్ మాత్రమే స్టోర్ చేసేదాన్ని. ఈసారి కట్ చేసి పెట్టేశాను. ఇంకా మనకి మంచి బాక్సులు ఉన్నాయనుకో, కొంచెం గ్లాస్ జార్స్ అయితే బాగుంటాయి. వీటికైతే గ్లాస్ అయితే బోరోసిలిక్ గ్లాస్ ఉంటాయి కదా, అవి అయితే బాగుంటాయి. ఇంకా నా దగ్గర ఎక్కువగా బాక్సులు, అసలు ప్లాస్టిక్ బాక్సులు కూడా లేవు మా ఇంట్లో మెయిన్గా. అందుకని బెండకాయలు, బీరకాయలు, ఇంకా మటకాయలు ఈ మాత్రం కట్ చేసి పెట్టేశాను. ఇంకా మిగతా అలానే స్టోర్ చేశాను. ఇంకా అయితే మిగతా ఏమున్నాయి కట్ చేసేయాల్సినాయి. ఇంకా కట్ చేసుకుంటే మనము ఇవి కూడా కట్ చేసుకోవచ్చు. కీరా కూడా నీట్గా కట్ చేసి ముక్కలు పెట్టుకుంటే ఎప్పుడన్నా తినడానికి వెంటనే తీసుకొని తినొచ్చు అనమాట. అవి అయితే కట్ చేయలేదు, అలానే పెట్టేశాను. మంచివి నేను కూడా ఫ్రిడ్జ్లో మంచి
ఇవి స్టోర్ చేయడానికి, అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి స్టోర్ చేయడానికి మంచి బాక్స్లు అయితే తీసుకోవాలనుకున్నాను. అయితే కొంతమంది అన్ని వెజిటబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకుంటుంటారు. ఇంకా మీల్ ప్రిపరేషన్ అని వీక్లీ ఒకసారి చేసి పెట్టుకుంటుంటారు. అయితే నేను ఎప్పుడు అలా చేయలేదు. ఈ వీక్లీ మంత్లీ మీల్ ప్రిపేర్ అని చేస్తుంటా, కానీ అవి ఎప్పుడు చేయలేదు. అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చులే ఎందుకు అన్నట్టుగా. అయితే నేను ఇంకా ఈసారి చేద్దాం అనుకుంటున్నా. అవి కూడా ఇంకా బెండకాయలు అయితే మా వారు కట్ చేసి పెడుతున్నానండి నీట్గా. నేనైతే బీరకాయలు కట్ చేసుకున్నాను. ఇట్లా ఇలాంటిది ఏదైనా ఉందనుకో బాగా నీట్గా కట్ చేయడానికి వస్తాయి. అయితే ఇంకా ఉన్నాయి కటర్స్ అయితే ఉన్నాయి, కానీ అవి మళ్ళీ కడగటం ఎందుకులే పని అన్నట్టుగా నేను ఎక్కువ చాకుతోనే కట్ చేసుకుంటున్నాను. కానీ మా వారు ఇలాంటి వెరైటీ ఏమైనా ఉన్నాయనుకో కట్ చేసేవి వాటితోనే కట్ చేయాలంటండి, అంటే తొందరగా అవుతుంది కదా అని నేను కట్ చేసుకుంటుంటే నేను కట్ చేసి ఇస్తా అని నీట్గా అయితే అలా కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా ఇలా ఒకరోజు కష్టపడ్డామనుకో వారం లేదా 10 రోజుల వరకు వెజిటబుల్స్ కట్ చేయాలి, కడగాలి, ఇది ఇబ్బంది ఉండదనమాట. ఒకేసారి నీట్గా కట్ చేసి తుడిచి కట్ చేసి పెట్టుకోవచ్చు. అయితే నిన్న మాకు చాలా టైమే పట్టిందండి. కొంచెమే ఉన్నట్టు అనిపించినాయి, కానీ నేను మా వారు ఇద్దరం కట్ చేసామా. ఇంకా మా అత్త అయితే ఏం కట్ చేయలేదు, కానీ అలా ఇద్దరికి చాలా టైమే పట్టింది. కేజీ వెజిటబుల్ అవి కేజీ కదా, అందుకని టైం తీసుకున్నాయి. ఇంకా ఆకుకూరలు అందు కూడా ఏం లేవు, ఎందుకంటే ఆకుకూరలు తెప్పించలేదు. ఆకుకూరలు తెప్పించేస్తే అవన్నీ వలసాలి, మళ్ళీ ఇంకా అవి కూడా వెంటనే వండాలి, పాడైపోతాయి కదా. అవి ఆకుకూరలల్లో ఇక్కడ తెచ్చుకోవచ్చులే అవసరమైనప్పుడు అన్నట్టుగా అవి తెప్పించలేదు. ఇంకా మటెక్కాయలు కూడా ఒక డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు అందులో వేస్తున్నాను. ఇంకైతే ఇవి బీరకాయలు మాత్రం టప్పర్వేర్ డబ్బా ఉంటే అందులో వేసాను. అవి కూడా అన్నీ పట్టలేదు అనమాట, ఇంకొన్ని తీసాను. ఇంకా ఈ స్టీల్ బాక్స్లో మాత్రం బెండకాయలు వేసాను. అవి కూడా పట్టలేదు, కొన్ని తీసి ఇంకో డబ్బాలో వేసి పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్నాను అనుకో కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది. లేదంటే మా ఫ్రిడ్జ్లో వెజిటబుల్ తెచ్చినప్పుడు నిండుగా వెజిటబుల్సే ఉంటాయి. ఇంకా ఈసారి మా వారు తక్కువ తెచ్చారు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పట్టవి ఎందుకని అన్నీ ఉన్నాయన్నమాట. చట్నీలు ఇంకా గ్రాసరీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ పట్టదనిపిస్తుంది ఒక్కోసారి, అన్నీ ఉంటాయి. ఇంకా నిన్న ఇంటి దగ్గర ఉన్నాననే కానీ పని అసలు పనే సరిపోయింది. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటామా, ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామంటే అస్సలు కుదరదు. ఏదో ఒకటి పని ఉండనే ఉంటుంది, వెంటనే పనులు వస్తూనే ఉంటాయి. ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి తెలుస్తుంది అనమాట పని ఎట్లా ఉంటుందో. ఏదో ఉదయాన్నే వదిలేసి ఎక్కడెక్కడ వదిలేసి పోతే, ఏదో కొంచెం వండుకొని పోతే ఇంట్లో పని ఎంత ఉంటుందో తెలియదు. ఇంటి దగ్గర ఉండి చేస్తే ఒకరోజు తెలుసు అనమాట. అయితే వెజిటబుల్స్ ఎంతైనా ఫ్రెష్వే అండి. ఫ్రెష్గా మనం అప్పటికప్పుడే తెచ్చుకొని కట్ చేసుకొని వండితే ఆ టేస్ట్ వేరు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి వండితే ఆ టేస్ట్ వేరు. ఇంకేమంటే ఇది మనకి ఇంకా టైం సేవ్ అవుతుంది. ఇంకా మనకి ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవటమే. ఎందుకంటే రోజు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. పెద్ద మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలంటే మా వారు రోజు తీసుకురాడు. వెళ్ళేదే ఒక 10 రోజులకో 15 రోజులకో, 10 రోజులకి అయిపోతాయా. అప్పటి నుంచి చెబుతూ ఉంటే ఇంకొక 5 రోజులకి, అలా 15 రోజులకు ఒకసారి అలా తెస్తాడనమాట. ఇంకా నేను ఎప్పుడన్నా అయిపోతే ఇంక ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. అవి చూశారనుకో మా వారు ఇంత ప్రైజా ఎందుకు వద్దులే నేను తెస్తలే అంటాడు. ఇంక అట్లా సరిపోతుంది. ఇంకా వెజిటబుల్స్ ఏం లేనప్పుడు మెయిన్గా ఏం చేస్తా అంటే పప్పు చారు ఇలాంటివి చేసుకుంటుంటాం. ఇంకా ఇవి కూడా ఏవైతే ముందుగా పాడైపోతాయి అవి అయితే చేస్తుంటాను. ఇంకా లాస్ట్గా మిగిలేది ఆలు అయితే మిగులుతుందండి. ఇంకా ముందు బెండకాయలు బీరకాయలు ఇలాంటివన్నీ చేసేస్తాను. రోజుకు అంటే దాదాపుగా 1/2 కేజీ పైనే. ఒకవేళ రొట్టెలేకి అంటే కేజీ కర్రీ అయితే కావాలి. ఇంకా అవన్నీ సర్దేశాను, అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను. మా అత్తగారు కూడా ఏవో ఒకటి చేస్తూనే ఉన్నారు నిన్న పాపం. అంటే అన్నీ అమావాస్యకని అవన్నీ ఏంటివంటే బ్యాళ్ళు ఇవన్నీ తీసిన్నారు ఆరబోయటానికని. ఇంకా అవన్నీ కూడా సర్దలేనమాట. సర్ది అన్నీ పెట్టేసి అట్లా నిన్న చాలా టైం ఇండ్లు సర్దనీకే సరిపోయింది, అన్నీ బ్యాళ్ళు ఇవన్నీ సర్దటానికి. ఇంకా నేను కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత నిదానంగా ఇది ఎప్పుడైతే దాదాపుగా 3 ఆ టైంలో అనమాట, అప్పుడు కడిగాను ఇవన్నీ నీట్గా. ఇంకంటే టైం లేదు కదా, ఇంకా అందుకని అట్లా పెట్టేసాను. ఆ తర్వాత కడిగేసాను. కొంచెం పీతాంబరంలో విమ్ లిక్విడ్ వేసేసి కొంచెం స్క్రబ్బర్ కాకుండా మెత్తగా ఉండే స్క్రబ్బర్ తోటి లేదంటే చేతితోటి అలా రుద్దేసామనుకో తెల్లగా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా నీట్గా పొడి క్లాత్ తుడిచి ఎండలో పెట్టేస్తే ఇంకా నీట్గా తెల్లగా తల మిల మెరిసిపోతాయి. అయితే ఇది ఎప్పుడు చెప్తుంటాను. అయితే కొత్త వాళ్ళు ఎప్పుడన్నా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా, అప్పుడు చూసి అక్క ఎలా శుభ్రం చేసావు, మీరు బాగా కడిగారు, తెల్లగా కడిగారు, ఇంకా ఎలా వచ్చాయి ఇలా అని అడుగుతూ ఉంటారనమాట. అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం పెద్దగా వీటి కోసం కష్టపడాల్సిన పర్లేదండి. విమ్ లిక్విడ్ కొంచెం కొద్దిగా పీతాంబరం వేస్తేనే తెల్లగా వస్తాయి. అయితే రెగ్యులర్గా ఎప్పుడు కడుగుతూ ఉంటే తెల్లగా వచ్చేస్తాయి. మనం చాలా రోజులు అలానే పెట్టేసామనుకో అవి నల్లగా అయిపోతే అవి బాగా రావన్నమాట. ఇంకా నేను వెండివి కూడా అలానే కడిగేస్తాను. నిన్న ఏమంటే పసుపు కుంకుమ కూడా తీసాను. అంటే అమావాస్య తర్వాత దేవుడి దగ్గర మనం పసుపు కుంకుమ పెడతాం కదా, అవి కూడా
మార్చాలని అవి కూడా తీసాను. అందుకని వెండివి ఉన్నాయి అవి కూడా ఇలా వీటితోనే కడిగేసాను. ఇంకా తర్వాత బాగా ఆరబెట్టేసి ఆ తర్వాత ఇంకా లోపల పెట్టేసాను. ఇంకా మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు ఉదయం ఇవి విగ్రహాలకి ఇంకా ఈ పూజా సామాగ్రి అన్నిటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు కుదరలేదు కదా, మళ్ళీ ఈవినింగ్ అంటే ఇంకా ఈవినింగ్ నేను పూజ చేయను, మా అత్తగారు చేస్తారు. ఇంకా ఎందుకులే, మా అత్తగారికి సరిగ్గా పెట్టడానికి రాదు, ఇంకా అందుకని నేను పెడతాలే మరుసటి రోజు అంటే ఇంకా మరుసటి రోజు ఇంకా అలా అన్నిటికీ ఉదయాన్నే కొంచెం తొందరగా లేసి తొందరగా గంధం కుంకుమ బొట్లు పూజ చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఆరిపోతే ఇంకా పూజ గదిలో పెట్టేస్తాను, మళ్ళీ ఇక్కడ ఎందుకులే అన్నట్టు. ఇంకా ఆ రోజుకు వాడని ఉంటాయి కదా, అంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి కదా, అవి అయితే ఏం చేస్తానంటే ఇంకొక పెద్ద డబ్బాలో వేసి మూత పెట్టేస్తాను. ఇంకా అవి అవసరమైనప్పుడు వాడతాను. అప్పుడు మనకి తెల్లగా ఉంటాయి అనమాట. గాలి తగిలినాయి అనుకో మనం కడిగినవి కూడా నల్లగా అయిపోతాయి. అందుకని గాలి తగలకుండా లోపల పెట్టేసేయాలా.